హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వస్తున్న డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. మన ఛానల్లో డైలీ వచ్చేసి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. మనకి ఈ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ప్రతిదీ కూడా జాబ్ నోటిఫికేషన్స్. అలానే ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్, ఎస్ఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి జాబ్ నోటిఫికేషన్స్. ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే దాన్ని బేస్ చేసుకొని మీకు సిలబస్ కూడా సిలబస్ పీడిఎఫ్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్లో కూడా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ జాబ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని సిలబస్ వైజ్గా వీడియోస్ అయితే మీకైతే రావడం జరుగుతుంది ఫ్రీగా. నెక్స్ట్ వచ్చేసి అందులోనే మీకు అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ అనగా జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. అలానే మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మనమైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో. అలానే మీకు డైలీ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వీక్లీ టెస్ట్ సిరీస్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇవన్నీ కూడా మన ఛానల్లో మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్. 2012 మనకి ప్రకటించడం జరిగిందండి మనకి గణిత దినోత్సవంగా, జాతీయ గణిత దినోత్సవంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం జనవాణి కాలుష్య నివారణ మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 మిషన్ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో ఇటీవలే ప్రతిష్టాత్మకమైన లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023ను అందుకుంది. ఈ బహుమతిని అందించినది ఎవరని చెప్పేసి మనకి అడుగుతున్నారండి. ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఎన్ఏఎస్ఏ, నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఏ, థర్డ్ వన్ హువానిక్ ఐలాండింగ్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం, ఫోర్త్ ఆప్షన్ ఆర్ఎస్సి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉసావిక్ ఐస్లాండ్లిన్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఆర్బి 2023 తాజా నివేదిక ప్రకారం 2022లో అత్యధిక సంఖ్యలో ఆహార కల్తీ కేసులు నమోదైన నగరంగా కింది వాటిలో ఏ నగరం నిలిచింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి విజయవాడ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధికారికంగా నోమా వ్యాధిని ట్రోపికల్ నెగ్లెక్టెడ్ డిసీజెస్ NTDs జాబితా చేర్చింది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మానవ శరీరంలోకి సోకుతుంది. ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, నోరు, ముఖం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ WFI కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ బ్రజ్ భూషణ్, ఆప్షన్ బి సంజయ్ సింగ్, ఆప్షన్ సి సమీర్ షా, ఆప్షన్ డి ఉమా శేఖర్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సంజయ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్,
క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డు 2023న ప్రకటించింది. ఇందులో 2023 సంవత్సరానికి అర్జున అవార్డును ఎంతమంది క్రీడాకారులకు ప్రదానం చేస్తారు? ఆప్షన్ ఏ 28, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 24. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 26. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ISPL పేరుతో భారతదేశపు మొట్టమొదటి టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ 2024లో ప్రారంభించబడుతుంది. ఇందులో పాల్గొనే మొత్తం జట్ల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ ఇస్ 6, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 8. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 6. కింది భారతీయ హాకీ క్రీడాకారిణిలలో ఎవరు వరుసగా మూడవసారి FIH ఉమెన్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ రాణి రాంపాల్, ఆప్షన్ బి వందన కటారియా, ఆప్షన్ సి సవితా పునియా, ఆప్షన్ డి నవనీత్ కౌర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, సవితా పునియా. నెక్స్ట్ క్వశ్చన్ WHO సౌత్ ఈస్ట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్కి ఏ దేశం నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి మయన్మార్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, భూటాన్. డిసెంబర్ 2023లో ఏ భారతీయ విమానయాన సంస్థ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన మొదటి విమానయాన సంస్థగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ ఎయిర్ ఇండియా, ఆప్షన్ బి ఇండిగో, ఆప్షన్ సి విస్తారా, ఆప్షన్ డి ఎయిర్ ఏషియా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఇండిగో. నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో జైళ్లు మరియు దిద్దుబాటు సేవల డైరెక్టర్ జనరల్ పాత్రను ఎవరు స్వీకరించారు? ఆప్షన్ ఏ సమీర్ షా, ఆప్షన్ బి మహేశ్వర్ దయాల్, ఆప్షన్ సి దినేష్ కే త్రిపాఠి, ఆప్షన్ డి శివ చౌహాన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మహేశ్వర్ దయాల్. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్వర్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో అంతర్జాతీయ గీత మహోత్సవను ప్రారంభించారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి హర్యానా. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, హర్యానా. కింది వారిలో హిందీ భాషకు సాహిత్య అకాడమీ అవార్డు 2023 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ నీలం శరణ్ గౌర్, ఆప్షన్ బి సాదిక్ నవాబ్ సహర్, ఆప్షన్ సి టి పతంజలి శాస్త్రి, ఆప్షన్ డి సంజీవ్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, సంజీవ్. కింది వాటిలో ఏ వ్యాధిని అరికట్టడానికి మణిపూర్ SAANS ప్రచారాన్ని 2023-24 ప్రారంభించింది? ఆప్షన్ ఏ సికిల్ సెల్ అనీమియా, ఆప్షన్ బి మలేరియా, ఆప్షన్ సి న్యూమోనియా, ఆప్షన్ డి కలరా. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, న్యూమోనియా. ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? డిసెంబర్ 20, ఆప్షన్ బి డిసెంబర్ 21, ఆప్షన్ సి డిసెంబర్ 19, ఆప్షన్ డి డిసెంబర్ 22. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, డిసెంబర్ 21న ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటారండి. డిసెంబర్ 21న ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ హనుక్కా పండుగను దీపావళి పండుగ అని కూడా పిలుస్తారు. దీనిని ఏ మతస్థులు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ క్రిస్టియన్, ఆప్షన్ బి యూదుస్, ఆప్షన్ సి సిక్కులు, ఆప్షన్ డి పర్షియన్లు. మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. యూదులు మనకి హనుక్కా పండుగను దీపావళి పండుగ అని కూడా పిలుస్తారండి. దీన్ని యూదులు మతస్థులు అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ NGDR పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వ్యవసాయం అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ,
ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ డి రోడ్డు రవాణా మరియు రవా రహ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ.